హలో గైస్, వెల్కమ్ టు మహి లోహేంద్ర ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సౌత్ ఆఫ్రికా లీగ్లో 28th మ్యాచ్ అయిన పాల్ రాయల్స్ వర్సెస్ సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ మ్యాచ్ అనాలిసిస్ అండ్ ప్రొడిక్షన్ చూద్దాం. సో ఇక ఫస్ట్గా చూసుకుంటే సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ ప్రాబుల్ 11 చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు. సో ఇక మెయిన్ ఇంపార్టెంట్ బ్యాట్స్మెన్స్ మార్క్రమ్, స్టబ్స్ అండ్ యాబెల్ జాన్సన్. సో మంచి బ్యాట్స్మెన్స్ వీళ్ళు. సో మార్కమ్ గురించి మనందరికీ తెలుసు, ఈజీగా అయితే రన్స్ కొట్టే సత్తా అయితే ఆయనకు ఉంది. సో ఐపీఎల్లో కానీ సౌత్ ఆఫ్రికా తరపు కానీ మంచి ఫామ్ అయితే ఉంది. సో ఇంకా స్టబ్స్ కూడా మంచి హిట్టర్. సో తక్కువ బాల్స్లో ఎక్కువ రన్స్ కొట్టే సత్తా అయితే ఉంది. మంచి స్ట్రైక్ రేట్ని మెయింటైన్ చేస్తారు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే మెండర్వర్మ్, డౌసన్, సలీకా సో మంచి బౌలర్స్ అయితే ఉన్నారు జాన్సన్తో కలిపి. సో అటు ఫేస్ ఇటు బౌలింగ్ కూడా చాలా కాంబినేషన్ ఉంది. సో ఓవరాల్గా వీళ్ళు పిచ్ టెక్నిక్ని బేస్ చేసుకుని బౌలింగ్ చేసే సత్తా అయితే వీళ్ళు. ఇంకా ఓవరాల్గా చూసుకుంటే అటు బ్యాట్స్మెన్స్ ఇటు బౌలర్స్ అండ్ ఆల్రౌండర్స్తో చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు ఈ టీం. నెక్స్ట్ పాల్ రాయల్స్ చూసుకుంటే పాల్ రాయల్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఇంపార్టెంట్ ప్లేయర్స్ వచ్చి డేవిడ్ మిల్లా, జోయ్ రూట్ అండ్ దినేష్ కార్తిక్ మంచి బ్యాట్స్మెన్స్. సో అలాగే బౌలింగ్ విషయానికి వస్తే ఎన్జిడి అండ్ నుహర్ రెహమాన్, డర్జన్, పెహ్లోకియో సో వీళ్ళందరూ మంచి బౌలర్స్ కూడా. సో ఓవరాల్గా టీం మెయిన్ ప్లేయర్ వచ్చి డేవిడ్ మిల్లర్ మనందరికీ తెలుసు. సో ఈజీగా సిక్సెస్ ఫోర్స్ అయితే కొడతాడు. సో వన్స్ క్రీజ్లో ఉంటే లాస్ట్ వరకు ఒంటరి పోరాటం చేసే సత్తా అయితే ఈయనకు ఉంది. సో చేజింగ్లో ఉన్నా ఫస్ట్ బ్యాటింగ్లో ఉన్నా కూడా. సో బట్ క్రీజ్లో ఉంటే మటుకి టీమ్ హైయెస్ట్ స్కోర్ సాధించడం కన్ఫామ్‌గా చెప్పుకోవచ్చు. జోయ్ రూట్ వచ్చి మంచి ఎక్స్‌పీరియన్స్ పర్సన్ మనందరికీ తెలుసు. ఇక బౌలింగ్ వచ్చి యువర్ రెహమాన్ మంచి స్పిన్ బౌలింగ్ ఏస్తారు. అలాగే ఇంజరీ మంచి ఫాస్ట్ బౌలింగ్ ఏస్తారు. ఇక ఓవరాల్‌గా చూసుకుంటే అటు బ్యాటింగ్, బౌలింగ్ ఆల్‌రౌండర్స్‌తో చాలా స్ట్రాంగ్‌గా ఉందని చెప్పొచ్చు ఈ టీమ్. ఇంకా స్టాట్స్ చూసుకుంటే ఈ పిచ్ వచ్చి ఫిబ్రవరి 1, 2025 4:30 పీఎంకి అయితే స్టార్ట్ అవుతుంది. సెయింట్ జియర్స్ పార్క్, ఫోర్ట్ ఎలిజబెత్‌లో స్టార్ట్ అవుతుంది ఇది. సో ఇంకా టీమ్ యొక్క లాస్ట్ 5 మ్యాచెస్ ఫామ్ చూసుకుంటే సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ వచ్చి లాస్ట్ 5 మ్యాచెస్‌లో 3 మ్యాచెస్ విన్ అయింది, 2 మ్యాచెస్ ఓడిపోయింది. పాల్ రాయల్స్ వచ్చి లాస్ట్ 5 మ్యాచెస్‌లో 4 మ్యాచెస్ విన్ అయింది, 1 మ్యాచ్ ఓడిపోయింది. హెడ్ టు హెడ్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్‌లో సన్ రైజర్స్ వచ్చి 3 మ్యాచెస్ నెగ్గితే పాల్ రాయల్స్ వచ్చి 2 మ్యాచెస్ నెగ్గింది. ఇంకా పాయింట్స్ టేబుల్ చూసుకుంటే పాల్ రాయ్స్ మొత్తం 9 మ్యాచ్‌ల్లో అంటే 9 మ్యాచెస్‌లో 28 పాయింట్స్‌తో ఉంది. సన్ రైజర్స్ వచ్చి 9 మ్యాచెస్‌లో 19 పాయింట్స్‌తో ఉంది. ఇక్కడ చూసుకుంటే గనుక పాల్ రాయ్స్ కొంచెం ఆధిక్యంలో ఉందని చెప్పుకోవచ్చు. టీమ్ కంపారిజన్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్‌లో సన్ రైజర్స్ వచ్చి లాస్ట్ 10 మ్యాచ్‌లో 50% విన్ అయింది. 139 యావరేజ్ స్కోరు, 204 హైయెస్ట్ స్కోరు, లోయెస్ట్ స్కోర్ 77. పాల్ రాయ్స్ వచ్చి లాస్ట్ 10 మ్యాచెస్‌లో 70% విన్ అయింది. 155 యావరేజ్ స్కోరు, 213 హైయెస్ట్ స్కోరు, 138 లోయెస్ట్ స్కోరు. ఇక వెదర్ రిపోర్ట్ చూసుకుంటే గనక ఇక్కడ హ్యూమిడిటీ 99% అంటున్నారు. బట్ రైన్ ఛాన్సెస్ 3% అంటున్నారు. సో కాబట్టి రైన్ ఛాన్సెస్ 3% కాబట్టి మ్యాచ్‌కి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండకపోవచ్చు. సో మనందరం మ్యాచ్‌నైతే ఫుల్‌గా ఎంజాయ్ చేయొచ్చు. ఇక పేస్ వర్సెస్ స్పిన్ చూసుకుంటే ఈ పిచ్‌లో పేస్ బౌలర్స్ వచ్చి బేసిక్‌గా 87 వికెట్స్ తీశారంటే 73% వికెట్స్ తీశారు. స్పిన్ బౌలర్స్ ఉండి 33 వికెట్స్ తీశారంటే 27% వికెట్స్ తీశారు. ఇక ఓవరాల్‌గా చూసుకుంటే ఈ 2 కాంబినేషన్‌లో కంపారిజన్‌లో సో పేస్ బౌలర్‌కి ఎక్కువ అవకాశం ఇచ్చే సత్తా అయింది. బట్ టీమ్ కంపారిజన్ అండ్ టీమ్ కాంబినేషన్ చూసుకుంటే సో మాక్సిమం ఈ స్టాట్స్‌ని బేస్ చేసుకొని పేస్ బౌలర్స్‌కి ఎక్కువ అవకాశం ఇచ్చే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. సో ఇది ఓవరాల్‌గా ఈ మ్యాచ్ అనాలిసిస్ అండ్ ప్రొడిక్షన్. సో, ఈ మ్యాచ్ అనాలిసిస్ అండ్ ప్రొడిక్షన్ బేస్ చేసుకొని, ఈ 2 టీమ్స్‌లో నెగ్గేది ఏ టీమ్ అన్నది మా టెలిగ్రామ్ ఛానెల్‌లో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మా టెలిగ్రామ్ ఛానెల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్‌లో అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడే ఆ లింక్‌ని క్లిక్ చేసి మా టెలిగ్రామ్ ఛానెల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ.